హాయ్ నమస్తే, వెల్కమ్ టు తెలుగు జర్నీ ఛానల్. పవిత్ర రంజాన్ మాసంలో శాంతికి బదులుగా రక్తపాతం బారింది. తోటి ముస్లింలనే పాకిస్తాన్ ఎందుకు ఊచకోతకొచ్చింది? ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఒక హాస్పిటల్పై దాడి చేసి 400 మందిని నిద్రలోనే చంపేసింది పాకిస్తాన్. ఈ దారుణం వెనుక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అసలు ప్లాన్ ఏంటి? భారత్ సహా ప్రపంచ దేశాలు ఎందుకు ఇంతలా మండిపడుతున్నాయి? ఈ వీడియోలో అసలు నిజాలేంటో చర్చిద్దాం. అలాగే మన తెలుగు జర్నీ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అసలు కాబూల్లో ఏం జరిగిందంటే, మార్చి 16 సోమవారం రాత్రి కాబూల్ నగరంలో ముస్లింలు రంజాన్ మాసం కావడంతో ఉపవాస దీక్షల తర్వాత సేద తీరుతున్నారు. రాత్రి 9 గంటల టైంలో సిటీ ఒక్కసారిగా భారీ పేలుడుతో దద్దరిల్లింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కాబూల్లోని ఒమిడ్ ఎడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ మీద క్షిపులతో దాడులు చేశాయి. అది మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళకి చికిత్స అందించి వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించేటువంటి ఒక పెద్ద పునరావాస కేంద్రం. అది వేల మందికి ఆశ్రయం కల్పిస్తుంది. అలాంటి హాస్పిటల్పై పాకిస్తాన్ క్షిపణులతో నిప్పుల వర్షం కురిపించాయి. క్షణాల్లో హాస్పిటల్ భవనాలు మొత్తం కూడా కూలిపోయినాయి. లోపల చికిత్స పొందుతున్న వాళ్ళు, వాళ్ళకి సేవ చేసిన ఆరోగ్య సిబ్బంది కానీ, హాస్పిటల్ డాక్టర్లు కానీ ఏం జరుగుతుందో తెలిసేలోపే శిథిలాల కింద సమాధి అయిపోయారు. ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈ దారులలో 400 మంది పైగా చనిపోయారు. మరో 200 మందికి పైగా తీవ్ర గాయాలయ్యారు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది పేద రోగులు, హాస్పిటల్ సిబ్బందే ఉన్నారు. శిథిలాల నుంచి మృతదేహాలను తీసే కొద్దీ ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ ఈ దాడిని మానవత్వంపై జరిగిన నేరం అని చెప్పేసి అన్నారు. హాస్పిటల్ మీద దాడి చేయడం అంతర్జాతీయ యుద్ధ నియమాలను ఉల్లంఘించడమే అని చెప్పేసి ఆయన అయితే మండిపడ్డారు. ఇంతకీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ సైన్యానికి, వాళ్ళ టెక్నాలజీకి, ఉగ్రవాద స్థావరం ఏదో అమాయకులు చికిత్స పొందేటువంటి హాస్పిటల్ ఏదో కూడా తెలియకుండా పోయింది. ఇది అసమర్థత లేకపోతే అహంకారమా? అయితే పాకిస్తాన్ చెప్పేటువంటి సిగ్గుమాలిన కథ ఒకటి కామన్గా ఉంటుంది. అదే చెప్పింది, తాము టెర్రరిస్ట్ స్థావరాలనే టార్గెట్ చేశామని, పౌరులకి ఎలాంటి నష్టం జరగలేదని చెప్పేసి పాకిస్తాన్ బొకాయిస్తుంది. కానీ కళ్ళ ముందే కుప్పకూలినటువంటి హాస్పిటల్, వందల శవాలు పాకిస్తాన్ పాలకుల క్రూరత్వాన్ని అయితే బయటపెడుతున్నాయి. ఒక మారణ హోమాన్ని కప్పిపుచ్చుకోవడానికి పాకిస్తాన్ నీచంగా ప్రయత్నిస్తోందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. అసలు గొడవ ఏంటి? నిన్నటి దోస్తులు నేటి శత్రువులు ఎందుకు అయ్యారంటే, ఒకప్పుడు తాలిబాన్లు పెంచి పోషించినటువంటి పాకిస్తానే ఇప్పుడు వాళ్ళపై ఎందుకు దాడులు చేస్తుందంటే దీని వెనక పెద్ద కథే ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 2600 కిలోమీటర్ల సరిహద్దు, అదే డ్యూరెంట్ రేఖ. ఇదే అన్ని వివాదాలకు మూలం. బ్రిటిష్ వాళ్ళు గీసినటువంటి ఈ లైన్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. గతంలో అమెరికా సేనలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు తాలిబాన్లకు పాకిస్తాన్ స్వర్గధామం. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పవర్లోకి వచ్చాక సీన్ అయితే రివర్స్ అయింది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేసినటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ లాంటి టెర్రరిస్ట్ గ్రూపులకు ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం ఇస్తున్నారని చెప్పి పాకిస్తాన్ అయితే ఆరోపణలు చేస్తుంది. తమ దేశంలో జరిగే దాడుల వెనక తాలిబాన్ల హస్తం ఉందని చెప్పేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. చాలామంది విశ్లేషకులు ఏమంటారంటే, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తన దేశంలో ఉన్నటువంటి సమస్యల నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి జనం దృష్టిని మళ్లించడానికి ఇలాంటి చౌకబారు దాడులకు చేయిస్తున్నారు, దాడులకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. తమ దేశంలో గొడవలు వచ్చినప్పుడల్లా పక్క దేశం మీద దాడి చేసి దేశభక్తి పేరుతో జనాన్ని రెచ్చగొట్టడం అనేది పాకిస్తాన్కి వెన్నతో పెట్టినటువంటి విద్య. కానీ ఈసారి పవిత్ర రంజాన్ మాసంలో ఒక హాస్పిటల్ని టార్గెట్ చేయడం వారి అసలు స్వరూపాన్ని ప్రపంచానికి అయితే చూపించింది. ఇక భారత్తో సహా ప్రపంచ దేశాలన్నీ కూడా మండిపడుతున్నాయి. ఈ అమానుష దాడిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది అనాగరికమైనటువంటి పిరికిబంద చర్య అని చెప్పేసి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా అయితే ఖండించింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు శాంతితో గడిపేటువంటి పవిత్ర రంజాన్ మాసంలో ఈ దాడి జరగడం చాలా దారుణం అని చెప్పేసి భారత్ మండిపడింది. ఒక హాస్పిటల్ని, అందులో ఉన్నటువంటి నిస్సహాయ రోగుల్ని టార్గెట్ చేయడం ఏ చట్టం కూడా సమర్థించదని చెప్పేసి భారత ఫారిన్ మినిస్ట్రీ ఫైర్ అయితే అయింది. అయితే భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ దాడి మీద నిరసన అయితే వ్యక్తమవుతుంది. ఇదేం యుద్ధనీతి, ఇదేనా పెద్ద దేశాలు చెప్పే పాఠాలు? మొన్నటికి మొన్న అమెరికా కూడా ఇరాన్లోని ఒక స్కూల్ మీద దాడి చేసి 100 మంది విద్యార్థులను పట్టణ పెట్టుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే బాటలో హాస్పిటల్ని టార్గెట్ చేసింది. ఈ రెండు సంఘటనల మీద ఐక్యరాజ్య సమితి ఎందుకు మౌనంగా ఉంది? ఇలాంటి దారుణాలని ఆపలేని, ఖండించలేని ఐక్యరాజ్య సమితి ఉండి కూడా ఏం లాభం? దాన్ని రద్దు చేస్తే మేలు అని చెప్పేసి సోషల్ మీడియాలో జనం అయితే ఫైర్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు రషీద్ ఖాన్ కానీ, మహమ్మద్ నబీ లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తమ ఆవేదన పంచుకున్నారు. హాస్పిటల్ మీద బాంబులు వేయడం యుద్ధం కాదని, యుద్ధ నేరం అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబూల్ హాస్పిటల్ మీద దాడి
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో ఒక చీకటి అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తమ చేతుల్లో కీలుబొమ్మ అనుకున్నటువంటి తాలిబన్లే ఇప్పుడు పాకిస్తాన్కి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కి తలనొప్పిగా మారారు. ఈ దాడితో రెండు దేశాల మధ్య టెన్షన్స్ అయితే పీక్ స్థాయికి చేరాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి భావిస్తున్నారు. పాకిస్తాన్ తనను తాను టెర్రరిజం బాధితురాలుగా చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నా దాని డబుల్ గేమ్ మాత్రం ఇప్పుడు మరోసారి బయటపడింది. ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ఆ దేశ పాలసీ ఇప్పుడు దానికే ఎదురు దెబ్బతీస్తుంది. ఈ దాడిలో 400 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ అమానవీయ చర్యకు పాకిస్తాన్ దాని సైన్యాధిపతి అయినటువంటి మునీరు ఇద్దరు కూడా అంతర్జాతీయ సమాజానికి ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పి తీరాలి. ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ చర్యను మీరు ఎలా చూస్తున్నారు? దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు రావచ్చని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో దయచేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.